అందరికీ నమస్తే. మనం 2026 సంవత్సరంలో ఉన్నాం. రంజాన్ మాసంలో ఉన్నాం. పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో మనం జానిమయ్య గారికి సంబంధించి మనం మసీద్ దగ్గరకు వచ్చాం. రంజాన్ మాసం యొక్క పవిత్రత, దాని యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క విశిష్టతని వివరించమని సార్ని అడుగుతాను. అస్సలాము అలైకుం. నేను ముష్టికుంట్ల మా గ్రామం. ఈ గ్రామంలో మేము చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఈ గ్రామం అయితే మేము చిన్ననాటి నుంచి ముస్లింలు ఏ విధంగా అయితే నమాజ్, దీన్, ఖురాన్ ఎలా నేర్చుకోవాలనో అలా చిన్నప్పటి నుంచి మాకు అలవాటు చేస్తుంటారు. మేము కూడా మా పిల్లలకు, అలాగే మా తాతలు కానివ్వండి, మా నాన్నగారు కానివ్వండి, మేము కానివ్వండి, మా పిల్లలు కానివ్వండి, అట్లా అది మా నేర్పడుతూ వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు వచ్చింది అంటే మాకు ఖురాన్ అవతరించినప్పుడే అల్లా మాకు ఆ రోజు అందులో ఉన్నటువంటి విశేషాల్లో ఈ రంజాన్ మాసం అనేది 11 నెలలు ఒక ఎత్తు అయితే ఈ రంజాన్ మాసం అనేది ఒక ఎత్తు. ఈ రంజాన్ మాసంలో ₹1 ఖర్చు చేస్తే మనం ₹70 మాకు లాభం కలిసి వస్తుంది అనేది మాకు ఖురాన్లో రాసింది. ఆ ఖురాను చదివినటువంటి వాళ్ళు, విన్నటువంటి వాళ్ళు, చదువు లేకుండా విన్నటువంటి వాళ్ళు ఆచరించిన, చదువుకొని ఆచరించిన దాంట్లో చాలా లాభాలు ఉంటాయి. మనం ఇక్కడ ఈ భూప్రపంచంలో కానివ్వండి, రేపటి రోజు స్వర్గంలో కానివ్వండి, వాటికి ఉన్నటువంటి లాభాలు, వాటికి ఉండే కష్ట నష్టాలు, మనం పేదలకు ఏ విధంగా సహాయం చేయాలి, అలాగే మన తోటి వాళ్ళు, మన అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే మన పక్కనుండే హిందువులు కావచ్చు, అందరినీ కూడా మనం ఏ విధంగా కలుపుకోవాలనేది ఖురాన్లో రాసింది. అది దాన్నే మా మహమ్మద్ ప్రవక్త వారు అందరికీ తెలియపరిచే విధంగా విశదీకరించి వారి సందేశాన్ని ప్రవక్త రూపంలో వచ్చి మా అందరికీ తెలియజేశారు. అందులో భాగంగానే మేమందరం నేర్చుకొని ఈరోజు రంజాన్ మాసంలో ప్రతిరోజు ఉపవాసం ఉంటూ ప్రతిరోజు 20 రకాదులు నైటు తరావి నమాజ్ చేసుకుంటూ, మళ్ళీ అదేవిధంగా యథాప్రకారంగా ఎప్పటిలాగానే 5 పూటల నమాజ్ చేసుకుంటూ ముస్లింలు అనుసరించాల్సిన పద్ధతిలో మేము అనుసరిస్తూ మా యొక్క సమాజాన్ని ప్లస్ ఈ మానవాళిలో ఉన్నటువంటి సమాజాన్ని కాపాడుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరి మనసులో బాధ కలగకుండా మాకు ఏదైతే అల్లా మాకు ఒక మార్గాన్ని ప్రవేశపెట్టాడో ఆ మార్గంలో నడుచుకుంటూ ఎవరికి హాని జరగకుండా పేదవాళ్ళు ముస్లింలు కావచ్చు, లేకపోతే వేరే కులాల వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా మనం ఏ విధంగా ఈ జీవితంలో, ఈ భూమండలంలో ఉన్నటువంటి జీవితంలో ఎవరికి ఏ విధంగా సహాయం చేయాలనేది వాళ్ళు నేర్పిన పద్ధతిలో మనం పేదవాళ్ళకి సదకా రూపంలో, లేకపోతే జకాత్ రూపంలో పెద్దవాళ్ళు ఇస్తుంటారనమాట. అదే మేము ఆచరించుకుంటూ, పేదలు ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ, మామూలుగా సగటున ఉండేవాళ్ళు అయితే వాళ్ళ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఇందులో కొంతమంది మా ముస్లిం సోదరులు కూడా తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళని తెలియపరచుకొని మేము ఈ దీని ప్రకారం వాళ్ళని దగ్గర తెచ్చుకొని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇందులో ప్రతిరోజు సహర్, ఇఫ్తార్. సహర్ అనేది తెల్లవారుజామున సహర్ చేసుకొని సాయంత్రం 6:30 సహర్ అంటే తెల్లవారుజామున బ్రష్ చేసి ఆ టైంలో మనం ఏదైనా తీసుకునేది తీసుకొని డే అల్లా దాదాపు ఒక 8-10 గంటల సమయం మనం పగులు వల్ల ఖాళీ కడుపుతో ఉమ్ము కూడా మింగటానికి వీల్లేదు. అంత నిష్ఠతో ఈ రంజాన్ మాసం మొత్తం 30 రోజులు తప్పనిసరిగా ముస్లింలు రోజా ఉండాలి. తర్వాత సాయంత్రం వేళ మాత్రమే మనం ఈ రోజా అనేది ఇఫ్తార్ జరుగుతుంది. ఇఫ్తార్ అంటే రోజా విడవటం అంటారు తెలుగులో. అట్లా చేసుకోవాలి. ఆ తర్వాత 20 రకాలు మళ్ళీ ఇఫ్తార్ జరిగిన తర్వాత మళ్ళీ నైటు 8 ఆ ప్రాంతంలో 20 రకాలు తరావి నమాజ్. అంటే ప్రతిరోజు 20 రకాల తరావి నమాజ్ అంటే 20 రకాదులు అంటే ఖురాన్ 30 రకాదులు ఉంటుంది. ఒక్కొక్క పార ఒక్కొక్క రోజు అనమాట 20 రకాదులు చదవాలి. అంటే దాదాపు 1 గంటన్నర 2 గంటల సమయం పట్టింది. ఆగకుండా ప్రతిరోజు చదవాలి. అది 30 రోజులు 30 రకాదులు చేయొచ్చు. లేదంటే 5 రోజుల్లో కంప్లీట్ చేసుకొని విదేశాలకు వెళ్ళేవాళ్ళు, లేదా వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు 5 రోజుల్లో కంప్లీట్ చేసుకోవడం. అయితే ఖచ్చితంగా రంజాన్ మాసంలో ఖురాన్ చదవటం అనేది కంపల్సరీగా జరగాలి. చదవాలి లేదా వినాలి. ప్రతిరోజు ఖురాన్ చదవాలి లేదా వినాలి. ఖురాన్లో ఉన్న పద్ధతులు అవి అనుసరించాలి. ఖచ్చితంగా నియమనిష్టలు పాటించాలి. ఇది రంజాన్కు ఉన్నటువంటి ఒక పవిత్రమైన ఇదన్నమాట.